ప్రవీణ్ గారు మరణం విషయంలో క్రైస్తవులు ఎక్కువ మంది న్యాయం జరగాలి, శిక్షించాలి అంటున్నారు. న్యాయం జరగాలంటే ఎటువంటి న్యాయం జరగాలో వాళ్ళకి ఇంకా తెలీదు. న్యాయం జరగాలన్నారు కానీ ఏం న్యాయం జరగాలి? అది ఒకవేళ వారి కుటుంబీకులు ఏం కోరుకుంటున్నారు? వారి కుటుంబీకులు ఏమో క్షమించారు, ఇక అయిపోయింది. ఇప్పుడు ఎన్ని రకాలుగా మనం మాట్లాడినా కూడా ఆయన మరలా తిరిగి రాడు. కాబట్టి ఆయన మిగిల్చినటువంటి పరిచర్య చేసి, ఆయన మాదిరి పరిచర్య చేసి వెళితే అక్కడ చూస్తాం ఆయన్ని. ఆయన ఆనందంగానే ఉన్నాడు, ఆయనకు అది లాభమే, అది ఆయనకు వరమే ఆ మరణం. కానీ మనము కలవరపడకూడదు, మనకు అర్థం అవ్వాలి. ఇలా మనం కూడా ఏదో ఒక రోజుని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎప్పుడు వెళ్ళిపోతాం, ఎలా వెళ్ళిపోతాం, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీదు. కానీ ఒకవేళ ఉంచాలనుకుంటే ఎవ్వడేం చేయలేడు మనల్ని. ఏ రోగం కూడా ఏమీ చేయలేదు. చచ్చిపోతారని చెప్పిన వాళ్ళే చాలా కాలం సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. వీడు ఆరోగ్యంగా ఉన్నాడు, వీడికేంటి అన్నవాడు రేపు కనబడ్డం మళ్ళా. అలా అందుకనే మనం ఏంటి, మన క్రైస్తవుడికి ఎవరు న్యాయం చేయగలరు అంటే దేవుడు చేసే న్యాయం కంటే ఎక్కువ ఎవరైనా చేయగలరా? అంచేత క్షమించి, ఇప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు అబద్ధమే చెప్పారనుకోండి, దాన్ని కూడా న్యాయం చేసేది ఎవరు? దేవుడే. అవసరమైతే ప్రభుత్వాలని కదిలించి మార్చివేయగలడు. అవునా? రాజులను దరిద్రులుగా చేయగలడు, దరిద్రులని రాజులని చేయగలడు. మరి అంత శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి ఏదో మనం మళ్ళీ అందరిలాగానే రోడ్లెక్కి రాస్తా రోకోలు, రైలు రోకోలు ఇవన్నీ మనకు అవసరమా? అంటే ర్యాలీ ఎందుకు చేస్తున్నారు అన్నప్పుడు ఇప్పుడే చేయాలా? ఎవరికి శాంతి? శాంతి ఎవరికో చెప్పండి. చచ్చిపోయిన ఆయనకా, లేకపోతే ఆయన కుటుంబానికా, లేదా క్రైస్తవ్యానికా, లేదా లోకానికా? శాంతి ఎవరికి అని అంటే మా బలం ఎంత ఉంది అని చూపించుకునే ప్రయత్నమే తప్ప ఎవరికి శాంతి? సువార్తయే శాంతి సువార్త, సమాధాన సువార్త. సువార్తయే శాంతి, శాంతినిచ్చేది సువార్త మాత్రమే. అంటే సువార్త ఎవరైనా చచ్చిపోతే ప్రకటిస్తారా? ఒకవేళ శాంతి ర్యాలీలో సువార్త ప్రకటించాలి. అది ప్రవీణ్ గారి మరణం కాదు, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలు ప్రకటించాలి. యేసుక్రీస్తే ఈరోజు యేసుక్రీస్తు మరణించాడు లోకంలో అందరి కొరకు. ఆయన పరిచర్యలోనే ఈ ప్రవీణ్ గారు ఇంకా ఎంతోమంది సేవకులు హతసాక్షులు అయ్యారు, శిష్యులు అయ్యారు. అంటే ఇప్పుడు సువార్త చేస్తేనే మరింత మంది ప్రవీణులు వస్తారు. అది కనుక ఎంతో మందిని క్షమించింది క్రైస్తవ్యం, ఎంతో మందిని క్షమించాడు క్రీస్తు, మనల్ని కూడా క్షమించాడు క్రీస్తు. మనం కూడా విశ్వాసులం కాకముందర నరహంతకులం, వ్యభిచారులం, దొంగలం, దురాలోచనలు కలిగిన వాళ్ళం, దూషకులం, దేవద్వేషులం కదా. డైరెక్ట్గా మనిషిని చంపకపోవచ్చు కానీ ద్వేషించలేదు, ఎవరినైనా దూషించలేదా? మొహపు చూపులు చూడలేదా? హృదయంలో దురాలోచనలు చేయలేదా? కపటముగా ప్రవర్తించలేదా? పాప నియమం ఉన్న శరీరంలో మనము నివసించలేదా? మరి ఇప్పటికీ యేసు ప్రభు దేని నుంచి విడిపించాడు, దేనికి శాంతినిచ్చాడు అర్థం కాకపోతే ఎలాగా? ఆయనే మన పాపములకు శాంతి. అంటే ప్రపంచ ప్రజల పాపములకు దేవుడు యేసు ప్రభు ఏం చేశాడు? శాంతిని చేశాడు. అంటే ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రవీణ్ గారు ప్రాయశ్చిత్తం చేయలా. ప్రవీణ్ గారు మరణము నిద్రపోతున్న క్రైస్తవ్యాన్ని లేపింది. నిద్రపోతున్నారు వీళ్ళు, వ్యాపారాలు చేసుకుంటున్నారు కొంతమంది. ఎవరు వ్యాపారాలు చేసుకుంటున్నారు? ఇంకా చెప్తున్నా, ఈ మరణం గురించి కూడా చాలామంది సేవకులు మాట్లాడలేదు, పరామర్శించలేదు. ఎలా కూడా సోషల్ మీడియా పరంగా కూడా ఎప్పుడు ఆన్లైన్లో ఎప్పుడు ఉండేవారు కదా, మీడియాలో ఎప్పుడు ఉండేవాళ్ళు కూడా కనీసం ఒక మాట కూడా మాట్లాడలేని వ్యాపారస్తులు, దొంగలు చాలామంది ఉన్నారు. కోట్లకు పడగలెత్తిన వారు. కనీసం సేవకుడు క్రీస్తు పక్షాన చరిత్రలతో ఆధారంగా, గ్రంథాల ఆధారంగా క్రీస్తు ఎంత గొప్పవాడో ఎన్నోసార్లు నిలబడ్డాడు. అలా నిలబడినందుకే ఆరోపించబడ్డాడు. యేసు ప్రభువుని ఎలాగ చంపేశారో సత్యం చెప్తే అలాగ ఆయన్ని కూడా చంపొచ్చు, లేకపోతే ఆయనే ప్రభు తీసుకెళ్ళిపోవచ్చు ఈ పాపిష్టి లోకము
ఇలాంటి వారికి యోగ్యమైనది కాదు కాబట్టి. ఎందుకంటే ఆయన గురించి చూస్తున్నప్పుడు ఆయన ఫ్యామిలీ నేపథ్యం ఎలాంటిది, ఆ తర్వాత ఆయన ఏ పరిస్థితిలోకి వెళ్ళాడు, ఆయన ఏ విధంగా పరిచర్య చేస్తున్నాడు, ఆయన ఎక్కడైనా సరే డబ్బు సంపాదించుకునే పనిలో ఉన్నాడు. అసలు ఆయన సువార్త పేరుతో సంపాదించుకున్నదే లేదు. ఆయన చక్కగా MBA ఇంటర్నేషనల్ బిజినెస్ చదువుకొని ఆయన IT కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ వ్యవహారాలను తక్కువగా చూసుకుంటూ దేవుని పరిచర్యయే ప్రధానంగా ముందుకు సాగుతున్నాడు. ఆ పరిచర్యలో ఎక్కడైనా కూడా కానుక తీసుకున్నట్లుగా మీరు నిరూపించగలిగితే అప్పుడు ఆయన మీద వచ్చే ఆరోపణలన్నీ కూడా నిజమని చెప్పొచ్చు. ఆయన మతం లేదు, కులం లేదు, మనమందరం మనుషులం. మనిషిగా మొదట జీవించాలి. ఆ మనిషిగా జీవించడానికి మానవత్వం ఒక్కడే సరిపోదు, దైవత్వం మనకు తోడు కావాలి అని క్రీస్తు తత్వాన్ని, క్రీస్తు మనసుని ప్రబోధించాడు. ఆ ప్రభు ఎలాంటి వాడు, ఎలాంటి సంస్కరణలు చేస్తూ వచ్చాడు, ఈ సమాజాన్ని ఏ విధంగా ఆయన సంస్కరించి ఉద్ధరించి సరిదిద్ది పరిశుద్ధపరిచి దేవునికి ఇష్టంగా సమాజానికి మేలుకరంగా మారుస్తాడు కూడా చెప్తున్నాడు. ఆ సందర్భంలో ఆయన క్రైస్తవ మతాన్ని కూడా, ఆ మతము ఎప్పుడు మనుషుల్ని వేరు చేస్తుంది, దూరపరుస్తుంది, మతము చంపుద్ది అని చెప్పాడు. మతం ఏం చేస్తుంది? చంపుద్ది అని చెప్పాడు. ఎందుకంటే మనసుల్ని కూడా దూరం చేస్తుంది. మతం ఎప్పుడు కూడా ద్వేషాన్ని నింపుతుంది. అది క్రైస్తవ మతమైన ప్రమాదమే అని చెప్పాడు. మనము అదే చెప్తున్నాం. అందుకని ఎవరిని కూడా క్రైస్తవ మతంలోకి రండి అని ఆహ్వానించట్లేదు ఎవరో. అందుకని సువార్త మాత్రమే చెప్పాలి. యేసు ప్రభు ఎందుకు మరణించాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఆయన ఎందుకు తిరిగి లేచాడు, ఆయన మరణ పునరుద్ధానములలో లోకానికి జరిగిన కళ్యాణం, లోక కళ్యాణం కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. లోకానికి జీవం కలగడానికి ఆయన తిరిగి లేచాడు. మానవ జీవితంలో నీతిని ప్రసాదించడానికి ఆయన తిరిగి లేచాడు. ఆయన మరణము లోకానికి జీవమైంది అనగా పాపములను తీసివేసి దైవత్వాన్ని నింపడానికి వచ్చాడు. ఎందుకంటే మానవ జీవితంలో పాపం ఏమైంది? భాగమైపోయింది. ఇప్పుడే మనం చూసాం, వాడు పాపమునకు జనకుడు. ఆ పాపానికి జనకుడైనటువంటి వాడు దేవుని స్థానాన్ని ఆక్రమించేశాడు. మరి ఇది ఎలా జరిగిందో చెప్పవలసిన అవసరం లేదంటారా? చెప్పాలి. అది ఏ విధంగా ఆయన పాపముల నుండి విడిపిస్తాడో చెప్తే ఆ విడుదల పొందుతారు. లేదు వెళ్ళిపోతామంటే మనం ఏమీ చేయలేము. ప్రవీణ్ గారు ఆశించింది ఏంటనుకుంటున్నారు? అలా బలహీనలుగా ఉండడం కాదు, బలవంతులే ఉండాలా. తిమోతికి రాస్తే ఏమన్నాడు? క్రీస్తు యేసునందు నీవు బలవంతుడు, కృపచేత బలవంతుడు కమ్మన్నాడు. అంటే కృపచేత, అలాగే డబ్బులు సంపాదించి లేకపోతే ఎక్సర్సైజ్ చేసి మంచి ఆహారం తిని ఇలా బలవంతులు అవి ఉండడమా? క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. ఇది ఆత్మ సంబంధమైన బలం. 3:18 దేవుని ఆత్మ వలన బలము ఏంటండి? దేవుని ఆత్మ వలన బలపరచబడాలి, బలం పొందాలి. ఆ విధంగా అందరూ కూడా బలవంతులుగా ఉండాలి. అందుకని మనిషి జీవించడానికి మానవత్వం చాలా అవసరం. అదొక్కటి చాలదు. ఎందుకంటే దైవత్వం కావాలి. మనిషిని ప్రేమిస్తే సమస్య లేదు. మనిషికి మధ్యన ప్రేమ లేదు కాబట్టి ఆ ప్రేమ దేవుడు కనుక ఆ దేవుడు ఉండాలి. అందుకనే దేవుణ్ణి నమ్మిన వాడే సహోదరుడిని ప్రేమిస్తాడు, మనిషిని ప్రేమిస్తాడు. దేవుణ్ణి ఎరిగిన వాడు మనిషిని ప్రేమిస్తాడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడని చెప్పాడు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పమంటారా? ఈరోజు దేవుడు ఆత్మయ్య ఉన్నాడని ఎరిగిన అన్యజనులైన మనుషులు కూడా ఒక మనిషి ఎలా జీవించాలి అని అడిగితే ప్రేమిస్తూ జీవించాలని చెప్తున్నారు. వాళ్ళు కూడా మనిషి జీవించడానికి ప్రేమే ప్రధానమని చెప్తున్నాడు. అన్యులు చెప్తున్నారు. తెలుసా మీకు? ఆ గ్రంథాల్లో ఎంత కంపున్నా కానీ కొన్ని గ్రంథాల్లో దేవుడు ప్రేమించాలని చెప్పాడని, ప్రేమించిన వాడే దేవుణ్ణి ఎరిగేవాడని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మీకు ఇంకా చెప్పాలంటే ఏదైనా బైబిల్ నుంచి తీసుకున్నదే, కానీ ఆ గ్రంథాలకు ఆధారం వాళ్ళు చూపించట్లా, కానీ బైబిల్లో ఉంది.
బైబిల్లో స్పష్టంగా సూటిగా స్ట్రైట్గా ఉంది. కానీ ఎవరు కూడా ఇదిగో దేవుడు ప్రేమ అయి ఉన్నాడని, ప్రేమిస్తే దేవుడు మీలో మనుషుల్లో దేవుడు నివసిస్తాడని, ప్రేమించే వారు దేవుని యందు ఉంటారని, దేవుడు వారి యందు ఉంటాడని, ఇలాంటి మాటలు సూటిగా ఏ గ్రంథంలోనూ ఎవరు నాకు చూపించలేదు ఇంతవరకు. ఉంది అని చెప్తున్నారంటే అన్ని మతాలు మనిషిని ప్రేమించమనే చెప్తున్నాయి, ద్వేషించమని చెప్పట్లేదు అంటున్నారు. ఓకే, మంచిదే. అలాంటప్పుడు మరి ఎందుకు పరాయి మతాన్ని ద్వేషిస్తున్నారు? మీరు ఇది గమనించాలి. నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నాను. క్రైస్తవ్యము అంటే పరాయి మతాన్ని ద్వేషించేది కాదు. మతం అంటే అది మనిషిని యొక్క అభిప్రాయం. ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తూనే మన అభిప్రాయం చెప్పేది కాదు, దేవుని అభిప్రాయం చెప్పాలి. దైవ సంకల్పం క్రైస్తవ్యం అంటే, మనిషిని అభిప్రాయం కాదు. అందుకని సేవకులు ఎప్పుడు కూడా నా అభిప్రాయం ఇదని చెప్తే దాన్ని తీసుకోకూడదు, దైవ సంకల్పం చెప్పాలి. దేవుని సేవకుడు రియల్ క్రిస్టియన్, ట్రూ క్రిస్టియన్ ఎప్పుడు కూడా నిజంగా క్రీస్తుని ఎరిగిన వాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడని ఎరిగిన వాడు, ప్రేమించి యేసుక్రీస్తు ప్రాణం పెట్టినవాడు ఎరిగిన వాడు క్రీస్తు ప్రేమనే చెప్పాలి. కానీ ఇది నా అభిప్రాయం అని చెప్పకూడదు, ఇది నా అభిమతం అని చెప్పకూడదు. ఇక్కడ మనుషుల అభిప్రాయాలు వచ్చేసేటప్పటికీ అక్కడ మార్గం అనేది మరుగు చేయబడుతుంది. అందుకని ఎప్పుడు మనం ఎక్కడైనా సరే క్రైస్తవుడు క్రీస్తు ప్రేమని, క్రీస్తు తత్వాన్ని, క్రీస్తు మనసుని, క్రీస్తు దేవుని సంకల్పమే చెప్పాలి తప్ప, దైవ సంకల్పమే చెప్పాలి తప్ప వేరే దాని జోలికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. మరి ఇది ఏంటనంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి కొన్నిసార్లు జవాబులు ఇచ్చినప్పుడు కొందరు ఎక్కువ పరుషపు మాటలు మాట్లాడడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా మాట్లాడేటప్పుడు వాళ్ళు అసలు నిజంగా ఎవరి గ్రంథాన్ని వాళ్ళు చెప్పుకుంటే సమస్య లేదు. ఇప్పుడు నాది గొప్పది అని చెప్పుకుంటే చాలదు కదా, అది గొప్పగా చెప్పుకునే జ్ఞానం ఉండాలి. అప్పుడు ఇదిగో ఇప్పుడు నాది గొప్పది, ఇది గొప్పగా నేను చెప్తున్నప్పుడు నా దగ్గర నుంచి ఎవడు వెళ్ళిపోతాడు? వెళ్ళిపోడు. నాకు చెప్పడం చేత కాకపోతే ఇంకెవడో గొప్పగా చెప్తున్నాడంటే వాడి దగ్గరికి పోతాడు. నేను సహాయం చేయాలని చెప్తున్నాను కానీ నేను చేయను, నా దగ్గర ఎవడుంటాడు? ప్రేమించాలని చెప్తున్నాను కానీ నేను ఎవరిని ప్రేమించను. అసలు ప్రేమించడం అంటే ఏంటో అసలు క్రియల్లో చూపించాలి కదా. మాటతోనూ నాలుగుతోనూ కాక అన్నాడు అంటే ఇప్పుడు ప్రేమ ఎలా ఉంది? మాటతోనూ నాలుగుతోనూ ఉంది, క్రియతో సత్యముతో లేదు. మరి దేవుడు సత్యమై ఉన్నాడు. అందుకనే శరీరానికి కావలసిన వాటిని ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండు, శుభ్రంగా ఉండు, జాగ్రత్త అని 100 సార్లు చెప్పినా ఉపయోగం ఏమీ లేదు. లేకపోతే నేను 100 సార్లు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అని చెప్పినంత మాత్రం ఉపయోగం ఏమీ లేదు. ఆ మాటల వల్ల ఉపయోగం ఏమీ లేదు. కనుక క్రియతో సత్యముతో ప్రేమించేటువంటిదే మార్గం. నోటి మాటలతో ఏమార్చేది ఏంటి తెలుసా? మతం. అందుకనే మతంలోనే ద్వేషం ఉంటుంది, మార్గములో ప్రేమ మాత్రమే ఉంటుంది, విశ్వాసం మాత్రమే ఉంటుంది. దేవుని ఎడల నమ్మకం, పరిశుద్ధుల ఎడల ప్రేమ, మానవుల ఎడల మనుషుల ఎడల ప్రేమ. ఆలోచించండి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అన్నప్పుడు ఆ లోకంలో ఎన్ని మతాలు లేవా? వాళ్ళందరినీ దేవుడు ప్రేమించట్లేదా? ఆ ప్రేమను ఎరిగిన వాడు ఖచ్చితంగా మతాన్ని బట్టి ప్రేమించాడు. అదే ప్రవీణ్ గారు గట్టిగా నొక్కి చెప్పింది, ఎవడికి అర్థం అవ్వలేదు. ఆ మంచి మాట ఎవడికి ఎక్కలేదు. కానీ అదిగో మా దేవుడిని అన్నాడు, మా అమ్మవారిని అన్నాడు, ఇంకేదో అన్నాడు. అంటే అక్కడ ఆయన గ్రంథాన్ని అనుసరించే మాట్లాడాడు. కానీ ఆయన ఎన్నో మంచి మాటలు చెప్పాడు మతం గురించి, మానవత్వం గురించి, దైవత్వం గురించి, క్రీస్తు మార్గం గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పాడు, పోల్చాడు, ప్రశ్నించాడు. అంతే, ప్రశ్నించడం నేరం. యేసుప్రభు చూడండి ఎంత ధైర్యంగా చెప్పాడు డైరెక్ట్గా, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు నా మాట వినరు, మీరు సత్యం నమ్మరు అన్నాడు లేదా? ఆయన అన్నాడు డైరెక్ట్గా, ఎన్నోసార్లు అన్నాడు. ఏమన్నాడు? అపవాది సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, సున్నం కొట్టిన సమాధుల్లారా. ఏంటిది? అసలు ఎంత పెద్ద మాట తెలుసు అది? సున్నం కొట్టిన సమాధులు అంటే అర్థం ఏంటి? వాళ్ళు చచ్చి లోపల కుళ్ళిపోయి వాసన వస్తున్నారు, అంత భయంకరంగా ఉన్నాయి వాళ్ళ హృదయాలు.
ఆయన హృదయాలను ఎరిగినవాడు కాబట్టి ఆ మాట మాట్లాడాడు. మనం మాట్లాడితే పాతరేసేస్తారు. చాలామందికి అర్థమవుతుంది. వాళ్ళకు కూడా ఆ రోజు సున్నం కొట్టిన సమాధులు అంటే అంత తొందరగా అర్థమై ఉండదు. నిజంగా అర్థమై ఉంటే చంపేయాలి. అందుకే అర్థమైన వాళ్ళు రే మన గురించే మాట్లాడుతున్నాడు రా అనుకున్నారు. రాళ్ళతో కొట్టాలని తీసేవాడు. ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. పెరుకోడు అంటారా? ఎన్నోసార్లు తప్పించుకున్నాడు. కానీ లాస్ట్లో సమయం వచ్చింది. నేను నా ఇష్ట ప్రకారంగా నేను ప్రాణం పెట్టడానికి నాకు తండ్రి అధికారం ఇచ్చాడు. ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణం తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. తండ్రి తనంతటి ఎలా జీవం కలిగి ఉన్నాడో నేను కూడా ఇదే విధంగా జీవం కలిగి ఉన్నానని చెప్పాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని యేసు ప్రభు మాట్లాడేటప్పుడు ఆ రోజు ఆయన కూడా మాట్లాడాడు, కానీ అది వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ప్రశ్నించేదిగా ఉంది. అప్పుడు కూడా యేసు ప్రభు మాట్లాడినప్పుడు తట్టుకోలేదు. పౌలు మాట్లాడినప్పుడు కూడా కొన్నిసార్లు తట్టుకోలేకపోయారు. ముఖ్యంగా క్రైస్తవులే పౌలు మాటలకి సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే ఆయన పేతురు గారిని ఎదిరించాడు. మరి అలాగే ఈరోజు ఎవరైనా మాట్లాడుతున్నారా? మాట్లాడతామంటే ఎలా మాట్లాడుతున్నారు? ఎవడ నిజం చెప్తున్నాడు కూడా తెలియనంత దౌర్భాగ్యంగా ఇప్పుడు నేను కూడా మాట్లాడాను కదా. నేను ఏది మాట్లాడినా న్యాయం అనేది తప్పకూడదు, నీతి అనేది తప్పకూడదు. ఎవరిని ఉద్దేశించి వారి మీద పగ తీర్చుకోవడానికో కసి తీర్చుకోవడానికో నేను మాట్లాడకూడదు. ఉన్నది ఉన్నట్టుగా సత్యమే మాట్లాడాలా. అప్పుడు కొంతమందికి బాధ కలుగుతుంది. ఇదిగో ఇది నా గురించి చెప్తున్నాడు అని కూడా ఒకడు అనుకోవచ్చు. మరి అప్పుడు ఏం చేయాలా? అలా ఆరోపించబడిన వాడు అలాగే ఉన్నానా, లేకపోతే నిజంగా నేను దేవుడిని అనుసరించి నడుస్తున్నానా? అనుకుంటే ఆడే పోతాడు, అనుకుంటే నేను పోవచ్చు. ఎవడపోతాడు దేవుడే. అన్ని దేవుడు లెక్కలు రాస్తాడు. కాబట్టి ఆయన్ని దూరంగా పారిపోయే వాళ్ళు ఎవరు లేరు. మనం ఆయనకి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నది. ఆయనకి పక్షపాతం ఏమీ లేదు కనుక ఏమీ తొందరపడవలసిన అవసరం లేదు. అందుకనే ఆయన న్యాయంగా తీర్పు తీర్చేవాడు. కాబట్టి మనం ఎవరి గురించి కూడా అతిగా ఎవరికి తీర్పు తీర్చవలసిన అవసరం లేదు. కానీ తప్పేదో ఒప్పేదో చెప్పే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. సత్యానికి అసత్యానికి తేడా చెప్పాల్సింది ఉంది. శరీర సంబంధులకి ఆత్మ సంబంధులకి తేడా చెప్పవలసిన అవసరత ఉంది. అది పౌలు ఇవన్నీ కూడా చర్చించాడు. మీరు ఇది మనసును పెట్టండి. అసలు శరీర సంబంధులైన మనుషులు, ప్రకృతి సంబంధులైనటువంటి మనుషులు అని అంటాడు. పసిపిల్లలు అంటున్నాడు. మరి ఈరోజు ఇలాగ లేరా? ఎంతమంది లేరు ఆత్మ సంబంధులుగా ఎంతమంది ఉన్నారు? దేవుని మాటను బట్టి నడుచుకునే వాళ్ళు. కనుక ఈ క్రైస్తవ్యాన్ని చూస్తే ఎంతసేపు హెచ్చరించడమేనా, ఎంతసేపు తిట్టడమేనా, ఎంతసేపు ఇదేనా అని అంటున్నారు కదా. అంటే అంత భయంకరంగా ఉంది. ఎలా ఉన్నారంటే సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. ఎవరు సజీవులుగా జీవగల దేవుణ్ణి సేవించేవారుగా కనబడించట్లేదు. అందుకని జాగ్రత్త క్రైస్తవ్యమా. క్రైస్తవుడు ఏం చేయాలంటే క్రీస్తు చెప్పిందే చేయాలి. ఆయన ఏం చెప్పాడంటే నేను మీకు ఏమి ఆజ్ఞాపించానో అవే చెప్పాలి. ఎంతోమంది యేసు ప్రభు తర్వాత ఎందరో అపోస్తులు, శిష్యులు, లేక విశ్వాసులు, సేవకులు, ఎందరో మిషనరీస్ హతసాక్షులయ్యారు. వాళ్ళ మరణాన్ని దేవుడే అనుమతించాడు. అపోస్తులు ఎవరైనా చంపబడ్డారో లేకపోతే ముసలోళ్ళే చచ్చిపోయారో చెప్పండి? ఎవరన్నా? అందరూ చంపబడ్డారు. ఈ బైబిల్ రాసిన వాళ్ళు అందరూ చంపబడ్డారు ఎక్కువగా. మ్యాక్సిమం ఏంటండి ఇప్పుడు వాళ్ళే చంపేశారు కదా. మనకెందుకు ఈ బైబిల్, మనకెందుకు ఈ మతం అనుకుంటే చంపినప్పుడే ఈ క్రైస్తవం విస్తరించింది. ఆ రోజు యేసు ప్రభుని చంపేస్తే ఇది ఆగిపోద్ది అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఏం ఆజ్ఞాపించాడు ముందే? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఇదిగో నన్ను చంపుతారు, 3వ దినాన్ని నేను తిరిగి లేస్తాను. ఈ సువార్త ఇది దైవ సంకల్పం. ఇది ఎప్పటిది అంటే అనాది కాలమందే అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ప్రత్యక్షత వలన బయలుపరచబడింది. కనుక ఇది ఎప్పటిది? సృష్టికి ముందడిది ఇది వార్త. అది దేవుని భవిష్యత్ జ్ఞానం. అంటే దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని నిన్న మొన్న అని యేసు ప్రభు మొన్న వచ్చాడు 2 సంవత్సరాలు 2000 సంవత్సరాలు అని అంటే అది అజ్ఞానం అన్నమాట. అందుకని ఖచ్చితంగా క్రీస్తు గురించి తెలుసుకోకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా
క్రీస్తు గురించి మాత్రమే మాట్లాడుతూ వెళ్ళిపోవాల్సిందే. ఆ చనిపోయినటువంటి భక్తులను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే వాళ్ళు అనుసరించిన ఆ నీతిని మనము మాదిరిగా మనం తీసుకోవాలి, వాళ్ళ విశ్వాసాన్ని మనం మాదిరిగా తీసుకోవాలి. అది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు. ఒకసారి 13వ అధ్యాయము, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని అది వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవాలి. వాళ్ళు ఎలా ప్రవర్తించారు, ప్రవీణ్ గారు ఎలా ప్రవర్తించారు, అపోస్తులు ఎలా ప్రవర్తించారు, పేతురు గారు, పౌలు గారు, యేసు ప్రభు ఎలా ప్రవర్తించారు, వాళ్ళ ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవాలి. అసలు అనుసరించాల్సింది ఏంటి? విశ్వాసమే. ప్రవీణ్ గారి విశ్వాసాన్ని మనం అనుసరించాలి, ప్రవీణ్ గారిని అనుసరించడం కాదు. ప్రవీణ్ గారు ప్రవర్తన ఫలాన్ని తలుచుకుంటున్నా. ఇప్పుడు విచిత్రం చెప్పమంటారా? ప్రవీణ్ గారు బ్రతికుండగా చేసిన సేవ కంటే ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత చేసిన సేవ చాలా ఎక్కువైపోయింది. తెలుసా మీకు? ఆ విషయం మీకు తెలీదు. మా ఫ్రెండు ఎప్పుడు అసలు సరిగ్గా వాక్యమే వినడు. అసలు ఆయనకి ప్రవీణ్ ప్రకటనలు తెలీదు. 2 రోజుల నుంచి ఇదే న్యూస్, ఏంటిది ఆయన ఎంత ఉందా అని, ఏంటి రాజమండ్రిలో ఎంత జనం ఉన్నారేంటి, తర్వాత హైదరాబాదు ఆయన భూస్థాపన కార్యక్రమానికి ఎంతమంది వచ్చారేంటి అని, అసలు ఏం చెప్తున్నాడని చూసినప్పుడు నిజంగా నామకార్థంగా ఉండేటువంటి ఆయన అండి ఎంత బాధపడిపోతున్నాడు తెలుసా? మెసేజ్లు చూసి మతం గురించి చెప్పిన మాటలు, మానవత్వం గురించి ఆయన చెప్తున్నటువంటి మాటలు, ఆయన మెసేజ్లు అన్నీ చూసి అది ఎంత గొప్పోడా, ఎంత మంచోడా, ఎంత ఇలా చెప్తున్నారేంటి, ఎంత మాదిరికరమైనోడా, ఇంతవరకు అసలు నాకు ఎంత బాధ చేస్తుందో తెలుసా అని నాకు అప్పుడే 2 సార్లు ఫోన్ చేసి మాట్లాడుతూ ఆయనే ఎన్నో చెప్తున్నాడు. ఎన్ని చెప్తున్నాడు అంటే ఇప్పుడు అతని ప్రవర్తన ఫలము, అతని విశ్వాసాన్ని గురించి చెప్తున్నాడు. నిజంగా ఇప్పుడు అంతకుముందు ఆయన ఎవరో అసలు తెలియదు, మాకు ప్రత్యక్షంగా పరిచయం ఉంది. ప్లస్ దగ్గరలో ఈ మధ్య కాలంలోనే ఒక 3 నెలలు అవుతుందేమో కలిసి, డిసెంబర్లో కలిసాం. ఆగస్టు 16లో కలిసాం ఒకసారి డైరెక్ట్గా. అదారా ఇలాగూ ఏంటంటే అప్పటి నుంచి చూస్తూ ఉన్నాము ఎన్నో. మన జనవరి మాసంలో ఆయన అందరి దగ్గరికి, అంటే ఒకరికొకరు పడకుండా ఒకరినొకరు విమర్శించుకున్నటువంటి సేవకులు అందరి దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ ఆయన ఎలా ఉపయోగించుకున్నారు? ఒకప్పుడు వేస్ట్ అన్నారు. ఈ సాక్షి అపాలజిస్టులు అంటే వేస్ట్, ఉత్తు దండగా అన్నారు. కానీ అలా అన్నవాళ్ళే పోయిన జనవరిలో అందరూ పిలుచుకొని ప్రశ్న జవాబుల పేరుతో క్రైస్తవులకు ఉన్న ఎన్నో సందేహాలని తీర్చుకున్నారు. ఆ సందేహాలను తీర్చే క్రమంలో ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాటల్లో ఎక్కడైనా దోషం ఉందా? లేదు. కానీ ఎక్కడైనా డిబేట్స్లో, చర్చల్లో మరి వారు దాడి చేస్తూ ఉన్నప్పుడు ఏమండి వాళ్ళ గ్రంథాల్లో ఉన్న వాటిని ఇంత వక్రీకరించాడు, లేకపోతే ఇలా పరుషంగా మాట్లాడి అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు బైబిల్ గురించి, యేసుప్రభు గురించి, మరియమ్మ గురించి వీళ్ళు దరిద్రంగా మాట్లాడుతున్నప్పుడు ముందు వాళ్ళే ఖండించవచ్చు కదా. ఎందుకురా మీకు వాళ్ళ గురించి అని? ఇవాళ మా రాముడిని అన్నాడు, సీతమ్మ వారిని అన్నాడు అంటున్నారు కదా, మరి వాళ్ళ జోలు ఎందుకురా మీకు? వాళ్ళ జోలికి మీరు వెళ్ళకుండా ఉంటే మన జోలికి వాళ్ళు రారు కదా. మరి రాముడు ఎంత గొప్పవాడో, సీతమ్మ వారు ఎంత గొప్పవాడు చెప్పుకోవచ్చు కదా. నల్లట్ట పుస్తకం అని, ఎడారి మతం అని, యేసు వ్యభిచారం వల్ల పుట్టాడని, మరియమ్మ చెడిపోయిందని చెప్పి నిందలేస్తున్నప్పుడు, ఇప్పుడు మనం అన్నీ పవిత్రంగా భావించి ఈ గ్రంథానికి మనం ఆత్మీయ అర్థాలు చెప్పు నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా అక్కడ ఏదో ఆత్మీయ అర్థాలు చెప్తున్నారుగా, చెప్పట్లేదా? వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్తున్నారు. దీంట్లో ఇంకా ఎక్కువ ప్రత్యక్షంగా మనం అర్థం చేసుకుంటున్నాం. అక్షరార్థంగా కూడా ఇందులో తప్పులేదు. కానీ వాళ్ళు అక్షరార్థంగా చదివితే అన్ని బూతులే. దానికి వాళ్ళు ఏం చెప్తున్నారు? పలానా జన్మలో శాపం, ఇప్పుడు ఇలా పుట్టాడు, ఇప్పుడు ఇలాగ అనుభవించాడు, అది గత జన్మ శాపం, ఈ జన్మ అంటున్నారు. అసలు ఉందో లేదో తెలియనటువంటి కథలు అవన్నీ. ఇప్పుడు నేనే అన్నాను కథలని, అడుగోయాడు కథలు అంటున్నాడంటే ఇంకేం చెప్పాలి? బైబిల్ ఏం చెప్తుంది? మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు, మరో జన్మ గురించి అసలు బైబిల్ చెప్పనే లేదు. చెప్పనప్పుడు మరి మనుషులు కల్పించిన కథల్లాగా ఉన్నాయి తప్ప ఇంకెక్కడన్నా ఉన్నాయా? ఏవో కొన్ని చూస్తారు, ఇదిగో గత జన్మలో సంగతులు చెప్తున్నారు, ఏదో చెప్తూ ఉంటారు. దానికి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఎక్కడ కూడా లేనే లేవు. లేనప్పుడు
ఎందుకు ఇలాగా అనుకుంటున్నారు? కనుక ఇప్పుడు చూడండి, రాముడిని అన్నారు, లేకపోతే సీతమ్మవారిని అన్నారు, లేకపోతే శివుడిని అన్నారు అని చెప్పి అంటున్నప్పుడు, ఒరే మీరు యేసు ప్రభు దేవుడికి ఎందుకు వెళ్తున్నారు అని మాట్లాడొచ్చు కదా. అలాగే ఎందుకు మాట్లాడరు వాళ్ళు? మన క్రైస్తవులు చెప్పట్లేదా వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తున్నారు మీరని? వాళ్ళని దేవతల్ని దూషించొద్దని మన వాళ్ళు చెప్పట్లేదా? మనం ఎందుకు దూషించాలి? అసలు వాళ్ళ గురించి అసలు మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. ఎప్పుడన్నా మీ యేసు ప్రభు ఇలాగా అని చెప్తున్నప్పుడు కాదు ఇలాగని చెప్తున్నాం, వాళ్ళు కూడా ఇదిగో మీ గ్రంథాల్లో కూడా ఇలాగ ఉంది కదా అని చూపిస్తున్నాం. దానికేమో వాళ్ళ సందర్భాలు, జన్మలు, లేకపోతే ఏ శాపాలు ఇవన్నీ చెప్తున్నారు. ఇక్కడ శాపాలు సందర్భాలు కాదు కదా, డైరెక్ట్గా దేవుడు చేశారా మనుషులు చేశారా? అది మనుషుల గురించి రాయించాడా దేవుడి గురించి రాయించాడా? తప్పు దేవుడు చేశాడా మనుషులు చేశారా అనేది చెప్తున్నాం, అంతేనా? పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము దాల్చిందంటే వ్యభిచారం వల్ల యేసు పుట్టాడు అన్న మాట ఎంత భయంకరమైన మాట. దాన్ని ఖండించిన ఒక్క హైందవుడు కనబడుతున్నాడా చెప్పండి? ఖండించిన ఒక్కడు కనబడుతున్నాడా? ఈ మత ద్వేషాలు ఎందుకు? ఎవడి దేవుడి గురించి, ఎవడి గ్రంథాల గురించి పరిపూర్ణంగా ఎవరికైనా తెలుసా? మరి తెలియనప్పుడు ఎందుకు? తెలియని వాడు కూడా ఇవాళ చంపేస్తాను అంటున్నాడు. నా మతాన్ని నువ్వు దూషిస్తే ఏమన్నాడు? చంపేస్తాను. అసలు దూషణకిని, విమర్శకిని, లేకపోతే పోల్చి చెప్పడానికిని, తర్కం చేయడానికిని తేడా తెలియనటువంటి మూర్ఖులకి, అసలు చదువు లేనటువంటి వాళ్ళకి, మత పిచ్చి పట్టినటువంటి వాళ్ళకి ఏమర్థమవుద్ది చెప్పండి? ఎవరికైనా అర్థమవుద్దా? మత పిచ్చోళ్ళకి ఏమైనా అర్థమవుద్దా? అర్థం కాదు. కనుక చాలామంది మతానికి అంటే వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు తప్ప అసలు దేవుని మార్గం అనేది చెప్పట్లేదు. ఎందుకంటే అందరం ఒకే నేల మీద ఉన్నాం, అందరూ ఒకే గాలి పీలుస్తున్నాం, అందరూ నీళ్ళే తాగుతున్నారు. వాళ్ళేమీ బ్రాందీలో లేకపోతే విచిత్రమైనది ఏది తాగట్లేదు, ఏ మతం వాళ్ళు అయినా కానీ. అందరికీ తల్లి గర్భంలో నుంచి, తండ్రికి తల్లి గర్భాల్లోంచే వస్తున్నారు. అందరికీ పుట్టుక, అందరు సావు ఒక విధంగా లేకపోవచ్చు కానీ అందరూ చేస్తున్నారు. చావనోడు ఎవడన్నా ఉన్నాడా? ఇప్పుడు ఈయన ప్రభు పరిచర్యలో చనిపోయాడు. మరి అలాగూ వాళ్ళు దర్శనాలకు వెళ్ళి చచ్చిపోవట్లేదా? యాత్రలకు వెళ్ళి చచ్చిపోవట్లేదా? చావట్లేదా? ఎవరు చావట్లేదా? వాళ్ళ భక్తులు ఎవరో చావలేదా? ఎక్కడ చావలేదు చెప్పండి? పుష్కరాల పేరుతో తొక్కేసి చంపేలేదా? మొన్న జరిగినటువంటి కుంభమేళాలో తొక్కేసి చంపేసుకోలేదా? ఎందుకు? దేవుడి కోసం దర్శనానికి వెళ్ళినాడు ఇంకో మనిషిని తొక్కి చంపేస్తున్నాడంటే అక్కడ క్రమశిక్షణ ఏది? ఏమి నేర్పించింది ఆ ధర్మం? మళ్ళీ ధర్మం అని కూడా, ధర్మం ఎప్పుడు కూడా ఎదుటి మనిషిని బాధ పెట్టదో, ఎదుటి మనిషిని దూషించదో గుర్తెట్టుకోవాలా. ధర్మం కాదు అది, మతం. మతమే ఎప్పుడు కూడా మనిషిని ద్వేషించి, మతమే ఎప్పుడు మనిషిని ఎంచుతుంది. కులాను, మతాన్ని, దేశాన్ని, గ్రామాన్ని, వర్గాన్ని, వంశాన్ని ఇలా ఎంచుతూ ఉంటుంది, విడదీస్తూ ఉంటుంది. కానీ దైవత్వం ఎప్పుడు కూడా అందరినీ, మనుషులందరూ దేవుని సంతానంగానే చూస్తుంది. మనుషులందరూ దైవ స్వరూపాలే. మనుషులందరిలోని దేవుని స్వరూపం, దేవుని పోలిక ఉంది. దేవుని పోలిక మనుషుల్లో ఉంది, దేవుని స్వరూపం ఉంది, అది ఆత్మ. ఇది తెలుసుకున్న వాడే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాడు. ఇది అర్థం కాని వాడు శరీర సంబంధి, ప్రకృతి సంబంధి. వాడు పసిపిల్లోడు, వాడికి ఏమీ తెలీదు. పిచ్చోడాడు, వాడి చేతిలో రాయి పెడితే ఎటు ఇసురుతాడో తెలీదు, ఎవడ తగులుతుందో తెలీదు. వాడు బాంబు కూడా రాయి అనుకుని ఇసిరేస్తాడాడు. అలాగే వీళ్ళు అలాంటి శరీర సంబంధులు కాబట్టి దేవుని దర్శనానికి వెళ్ళి కూడా తొక్కేసుకుని చచ్చిపోతున్నారు. ఎక్కడైనా క్రైస్తవ సభల్లో తొక్కేసుకుని చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయా? మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు పుట్టాక? నేను ప్రభువుని నమ్ముకుని 10 సంవత్సరాలు దాటింది, ఇప్పుడు వరకు నేను వినలేదు ఒక్క వార్త కూడా. స్వస్థత శాలలకు వెళ్ళి, స్వస్థత ప్రార్థనలకు వెళ్ళి కూడా తొక్కుకోలేదు. అక్కడికే ఒకరి మీద ఒకరు పడతారు కానీ అక్కడ కూడా లక్షలాది మంది ఉన్నా ఎక్కడ తొక్కిసలాట ఉండదు, ఎక్కడ తొక్కిసలాట ఉండదు. మరి అన్ని లక్షల మంది ఉన్నప్పుడు ఎన్ని లక్షల వేల మంది ఒక ఇప్పుడు హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతుంది. అందరూ ఎవరు బోహన వాళ్ళు తీసుకుని తాయితీగా వెళ్ళిపోతారు. ఒక్క పోలీసుడు కానీ ఎవరు ఉంటారా?
ఇటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి, ఇటు కూర్చోండి, నడండి, కదలండి అని ఎవడని చెప్తాడా? లేకపోతే దైవ దర్శనానికి వెళ్తే ఇలా లాగేసి నడండి నడండి అని గిండేస్తారా? మనోళ్ళు కూడా ప్రవీణ్ గారు ఆ దేహాన్ని చూడడానికి వెళ్తే నడండి నడండి అంటున్నారు ఇలాగ. ఆయన్ని చూడడం కాదు, ఆ బాడీని మనం చూడడం కాదు, మన యేసు ప్రభువునే చూడాలి. ఆయన జీవించినటువంటి చదివాం కదా, అనుసరించిన ప్రవర్తన ఫలమును అనుసరించాలి, వారి విశ్వాసాన్ని గైకొనాలి. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. ఆయన దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన పాపం విషయంలో మృతుడుగా, ఆత్మ విషయంలో విశ్వాసాన్ని బట్టి జీవించేటప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన దాంతో ఆయన ఎన్నో సత్కార్యాలు చేశాడు. అవి మనుషులకు కనబడాలని చేయలేదు, చాలా నిరాడంబరంగా జీవించాడు. ఏమండి, ఇప్పుడు ఆయన నిరాడంబరంగా జీవిస్తే ఆయన అకస్మాత్తుగా ఆయన మరణించినప్పుడు ఆ మరణాన్ని కూడా వ్యాపారంగా చేసుకునేవాళ్ళు. లోకంలో ఉన్న మీడియా అదే వ్యాపారం, క్రైస్తవ్యంలో ఉన్న మీడియా కూడా అదే వ్యాపారం. ఈరోజు సేవకులు కూడా, నన్ను బాధగట్టిన విషయం చెప్తున్నాను, సేవకులు అనబడిన వారు, పాస్టర్లు అనబడిన వారు కూడా శవాల మీద చిల్లరేసుకునేవాళ్ళేగా, ఇంకా దిగజారిపోయిన కొందరు శవాల మీద పేలాలు అంటే మరమరాలు ఏరుకునేవాళ్ళు. అంటే అర్థమైంది మీకు? బియ్యం వేస్తారు, డబ్బులు వేస్తారు కదా చిల్లర, ఆ పెయిన్ ఇవి ఏరుకునేవాళ్ళు లాగా తయారైపోయారు అనమాట. ఇప్పుడు ఒక సేవకుడిని ఇలాగా ఒకవేళ చనిపోయినా చంపేసినా అనుమతించింది ఎవరు? దేవుడే కదా. ఎవరైనా చంపేసినా లేక యాక్సిడెంట్లో చనిపోయినా, మరి అప్పుడు దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఆ మాట రాదా గుర్తుకి? ఫస్ట్ గుర్తు రావద్దా? వదాలి. మనలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఆ మాట గుర్తు రాదా? రావలొద్దా? రావాలి. ఇంకా ఇలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి కదా. మరి ఎన్నో వాక్యాలు తెలిసిన వాళ్ళు దేవుని అనుమతి లేకుండా జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నాయి. ఆయనే వాక్యం కూడా తెలుసు కదా. ఆయన సెలవు లేకుండా కనీసం భోజనం కూడా ఎవడు చేయలేడు. గాలి పీల్చగలడా? అందరికీ ఊపిరిచ్చేది ఆయనే కదా, జీవం ఇచ్చేది ఆయనే కదా. ఇప్పుడు ఆయన అనుమతి ఇవ్వకుండా ఈయన చనిపోయాడా? లేకపోతే ఆయన అనుమతి ఇవ్వకుండా ఎవడైనా ఈయన చంపగలడా? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? నీవు నా పక్షమున ఉండగా నన్ను మనుషులు ఏమైనా చేయగలరా అని దావీదు ప్రశ్నించాడు లేదా? నరులు నన్ను ఏమి చేయగలరు అన్నాడు. అవునా? అనుమతి ఇచ్చింది ఎవరు మరణానికి? న్యాయం చెప్పండి. అనుమతి ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఇప్పుడు మనం ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. న్యాయం చేయవలసింది ఎవరు చెప్పండి? ప్రభుత్వాలా? దేవుడు న్యాయం చేయకపోతే ప్రభుత్వాలు ఏమైనా చేయగలవా? అసలు నిజంగా ఎవరు ఏడవాలి, ఎవరు అడగాలి? వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆయన భార్య, ఆయన పిల్లలు, మాకు న్యాయం జరగాలి. సరే, ఇప్పుడు ఇలా ఆలోచించేద్దాం. ఆయన్ని ఎవరో చంపారు అనుకుందాం. ఆ చంపిన వారిని ఉరి తీసేస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుందా? అప్పుడు యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయాడు, మనల్ని క్షమించాడు, మన పాపములన్నింటినీ ఆయన క్షమించాడు అనే వర్తమానం అది సువార్త అవుతుందా? చెప్పండి, అవదు. అందుకని ఇప్పుడు ఆయన భార్య ఏం చేసిందంటే, నా భర్తను చంపిన వారిని కూడా నా భర్త క్షమిస్తాడు, నేను కూడా క్షమిస్తాను, దేవుడు కూడా క్షమిస్తాడు. క్షమించినప్పుడే వారికి నిజమైన పశ్చాత్తాపం కలుగుతుంది. వాళ్ళు చంపాము, ఈ నీతిమంతుడిని చంపామనేటువంటి బాధ వాళ్ళు చచ్చిపోయే లోపల వాళ్ళకి తెలియాల. అసలు మనం ఎవరిని చంపామో వాళ్ళకి తెలియాల, వాళ్ళు కూడా రక్షణ పొందాల. అది దేవుని ప్రేమ అంటే. అంతేగాని ఇప్పుడు వాళ్ళు ఎవరో పట్టుకొని వాళ్ళని జైలు వేసేసి కుళ్ళబొడిచేసి వాళ్ళని చంపేయాలి, వాళ్ళు ఉరి తీసేయాలి, ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి తలంపులు, ఇవన్నీ దుష్టుడి నుండి వచ్చేవి కానీ దేవుడి నుండి వచ్చేవి కావు. ఒకటి, ఎలా జరిగిందో తెలుసుకోవడం తప్పు కాదు. ఆయన్ని యాక్సిడెంట్ వల్ల చనిపోయాడా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చంపారా? ఎవరు చంపాలన్నా మరణానికి దేవుడే అనుమతి ఇవ్వాలి. యాక్సిడెంట్లో చనిపోవాలన్నా మరణానికి దేవుడే అనుమతి ఇవ్వాలి. ఎందుకంటే రాకపోకల్లో యెహోవా కాపాడా? కాపాడేవాడు కునుకడు. 2ంటికి అయితే కాపాడలే, తెల్లవారుజామున 3ంటికి అయితే కాపాడలేడంటారా? కాపాడతాడు. ఇదే సేవకులు నన్ను ప్రమాదంలో కాపాడాడు, ఆపదలో కాపాడాడు, మరణంలో కాపాడాడు చెప్పట్లేదా? అందుకనే ఎప్పుడు ఈ దేహాన్ని విడిచిపెడతామో ఎవరికి
తెలీదు. కానీ ఆ దేహాన్ని విడిచిపెట్టే వరకు కూడా దేవుడు యేసుక్రీస్తుని విశ్వసించే వారికి పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎందుకంటే ఆత్మ వల్ల మనం జీవించడానికి. ఎల్లప్పుడూ ఉంటాడా పరిశుద్ధాత్మ? ఉండడా? ఎల్లప్పుడూ ఉంటాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను అనుసరించి జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనము క్రమముగా నడుచుకుంటాం, క్రమంగా జీవిస్తాం, పాపానికి దూరంగా ఉంటాం. ఇది మీకు సింపుల్గా అర్థమవడానికి ఎఫెసీ పత్రిక ఎవరికి రాశాడు? సంఘానికి రాశాడు కదా. సంఘము యేసు శరీరము, యేసుక్రీస్తు శరీరము అనే ఉద్దేశంతో రాశాడు. అంటే సంఘములో యేసుక్రీస్తు శరీరములో అవయవాలైనటువంటి మనము ఎలా జీవించాలి, అవునా? మీకు సింపుల్గా అధ్యాయాలను బట్టి చెప్తాను. మొదటిది ఏంటంటే 3వ వచనం, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. 1:3. ఫస్ట్ది ఏంటంటే పరలోక విషయంలో క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదాన్ని ఏం చేశాడు? మనకి ఇచ్చేశాడు. యేసుప్రభు నందు విశ్వాసం ఉంచితే మనకి ఏం చేశాడు? ఇచ్చేశాడు. అందులో మొదటిది ఏంటంటే 13-14 చూడండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, చూడండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ఓకేనా? ఆ ఆశీర్వాదంలో మొదటిది ఏంటి? పరిశుద్ధాత్మ వల్ల ముద్రించబడ్డం. ఓకేనా? అర్థమైందా? ఇంకేమన్నట్టు తెలుసా? దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచు కరువుగా ఉన్నాడు. అంటే అడ్వాన్స్గా మనకి ఫస్ట్ వాగ్దానములో మొదటిది ఆశీర్వదించాడు కదా. ఆశీర్వాదంలో మొదటిది ఏంటి? పరిశుద్ధాత్మను స్వాస్థ్యంగా ఇచ్చాడు, సంచు కరువుగా ఇచ్చాడు. అంటే అడ్వాన్స్గా ఇచ్చాడు, భజనగా ఇచ్చాడు. అది చెప్పుకున్నాం కదా. ఆశీర్వాదాల్లో మొదటిది పరిశుద్ధాత్మని ఇవ్వడం. అర్థమైందా? ముద్రించాడు, ఇచ్చాడు. ఎందుకు? దేవుని మహిమకు. ఇది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలో 18వ వచనం. ఇప్పుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు కదా స్వాస్థ్యంగా. ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారానే మనం ఒబ్బీయులం, అంటే ఇశ్రాయేలీయులు కానీ, శరీరాన్ని బట్టి దావీదు సంతానం లేదా అబ్రహాం సంతానం కానీ, మనం కానీ ఒబ్బీయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ వలననే. ఇప్పుడు యూదులు కానీ మనం కానీ ఒక్క ఆత్మ ద్వారానే తండ్రి సన్నిధికి వచ్చాం. రైట్. 22వ వచనం. 2:18 తర్వాత 2:22. ఆయనలో అంటే యేసు ప్రభులో మీరు కూడా తండ్రి సన్నిధికి వచ్చింది ఎందుకు? ఆ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాం కదా అందరూను. అని ప్రవీణ్ ప్రగడాల గారు మరణం ఆయనకి లాభం. అర్థమైందా? మనకు నష్టం. క్రైస్తవ్యానికి లాసు, నష్టం. కుటుంబానికి కూడా బాధే, కానీ ఆయనకి లాభం. అందుకే బ్రతుకుట క్రీస్తు, అంటే క్రీస్తు కొరకు బ్రతకాలి. చావైతే లాభం, ఆయనకి లాభమే. మీరు అలా ఎవరేమనుకున్నా. అందుకనే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే చంపేస్తే ఆగిపోద్ది అనుకుంటున్నారు. చంపితే ఆగదు, చంపితే పెరిగిపోద్ది. క్రైస్తవుల్ని ఎప్పుడు క్రీస్తుని చంపిన దగ్గర నుంచి కదా, అంతకుముందు ప్రవక్తలను చంపారు లేదా? క్రీస్తుని ఒక్కనే కాదండి, చెప్పాడు కదా యేసు ప్రభు. బలిపీఠమున హేబేల్ రక్తం దగ్గర నుంచి బలిపీఠానికి వరకు జకర్యా రక్తం అన్నాడా? ఆ తర్వాత మరి యేసు ప్రభు రక్తమా? ఆ తర్వాత అపోస్తుల రక్తమా? శిష్యుల రక్తమా? ఆ తర్వాత ఎంతమంది బోధకుల్ని, ఎంతమంది సేవకుల్ని చంపేశారు? చంపేస్తే ఆగిపోయిందా క్రిస్టియనిటీ? ఆగదు. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మరణం ఎంత ఆధారమో యేసుక్రీస్తు పునరుద్ధానం కూడా అంతే ఆధారం. అందుకే క్రీస్తుకు మరణం లేదు, క్రైస్తవుడికి కూడా మరణమే లేదు. కేవలం ఈ దేహాన్ని మాత్రమే చంపుతారు. యేసుప్రభు చెప్పాడు, దేహాన్ని చంపేవాడికి మీరు భయపడొద్దు, ఆత్మని చంపి దేహాన్ని చంపి నరకంలో వేసేటువంటి వానికి, దేవునికి మీరు భయపడండి అన్నాడు.